చింతకాయ అండి తొక్కుతున్నాను పచ్చడికి 2 కిలోలు తీసుకున్నాను. శుభ్రం కడిగి సారబెట్టి తుడిచేసి దంచేస్తున్నాను. దీంట్లోనే పసుపు, ఉప్పు, అంటే రెండు పావులకి తలకొట్టి అంటే కొంచెం చక్కగా 2 కేజీలు చింతకాయలు తీసుకొని అట్లా చక్కగా కడిగి సారబెట్టేసుకొని తుడిసేసుకొని ఇట్లాగా ఏదైనా దీంట్లో మనకు ఆ రోల్ లేకపోతే అట్లాగే ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో వేసేసి దంచేసి ఇలా దంచేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకోండి. రెండు కిలోలకి 2 పావులు ఒకటి తలకొట్టేసాను. మామూలుగా అయితే 1.5 వేయండి. 2 స్పూన్లు పసుపు వేసాను. చక్కగా దంచేసి పక్కన పెట్టేసుకొని 3వ రోజునే ఆ ఉట్లు ఉంటే తీసేసి ఇట్లా తీసేసి పిక్కలు అంటే ముదురుగా ఉంటే పిక్కలు తీయండి, లేతగా ఉంటే ఉంచేయండి. ఎందుకంటే నలిగిపోతే ఉంచేయండి. మోకాళ్ళ నొప్పి బాగా తగ్గుతాయి ఈ పిక్కలు గుజ్జు వల్ల. మామూలు పిక్కలు తెచ్చుకొని వేపుకొని గుజ్జు చేసుకొని పొడి చేసుకొని అది పెద్ద ప్రాసెస్. ఎందుకంటే గట్టి పిక్కలు ఉంటే అవి తెచ్చుకొని నానబెట్టి అట్లా పొట్టు తీసి మిక్సీ వేసి చెక్క ముక్క అయ్యాక ఆరబెట్టి అప్పుడు మనం పొడి చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు అనుకో పచ్చళ్ళలోని